నీకు అర్థమవుతుంది? అక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను. పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఆ రోజు నేను తప్పించుకోలేకపోయానన్నా. అంటే అక్కడ జరిగిందన్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓకే, అక్కడ నిన్ను వశపరుచుకున్నాడు. అవునన్నా. ఈ బుర్ర తక్కువ గొర్రె పెట్టాలని నువ్వే కాపాడుదువుగాక. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా ఎంఆర్ఆ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? నాకు గన్నెత్తారా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? అర కేజీ తగ్గిపోయింది. అర కేజీ తగ్గింది. ఇదే కొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని పార్థం చేయించుకుంటే అది కూడా బాధలు. మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానికిచ్చారా మీరు? కానికిచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినరు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు ఎంత ఇచ్చారు? ఆయాలు 6,000 వేసింది. అది అర కేజీ తగ్గటం 6,000 కారణం. వేదము చెప్పిన అసలు పరమాత్మ ఆయనే. ఇది ఎప్పుడు పెట్టారు? దేవతలందరూ 33,33,33,333 మంది అందరూ కట్టకట్టుకొని మొక్కుతుంది ఆయనకే. మీరు కల్తీ నా కొడుకులు కదా, ఒక జాతిలో పుట్టి ఇంకో జాతిలో కాళ్ళేసి 2 పంగులు చింపుకునే రకాలు. 100%. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బైబిలులోనికి గాని ఒకడు వస్తే ఖచ్చితంగా వాడు మతం మారినట్టు కాదు. వేదం ఏది చెప్పిందో, ఏ దేవుని ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ చేసిందో ఆయనలో ఉన్నట్టు. భారతీయులు వేదాల్ని నమ్ముతారు గనుక వారు నమ్మే గ్రంథాలలో యేసు ఉన్నాడు అంట. నిజంగా ఫాస్టర్ గారు నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు స్పెషల్ గా ప్రార్థన చేసేవారు. నువ్వు సూపర్ రా. ప్రార్థనలో కూర్చోగానే నా కళ్ళు జిగేల్మనిపించేవి. షేక్ 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 ఆడిస్తాను రా. ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లిని అవుతున్నానంటే ఈ ఫాస్టర్ గారి వల్లే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 365 రోజులు పని చేయకున్నా 300 రోజులు ఖచ్చితంగా పనిచేస్తారు. పనిచేసిన మనం ఏం చేయాలి? దశమ భాగంలో మనం చెల్లించే వారిగా ఉండాలి. నువ్వు రోజు ఎంత వేయాలి? 300. 5,000 ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలండి. ఇస్తున్నామా? నిజంగా ఒక్కసారి ఏంటబ్బా పాశ్రం, ఇవి నా మాటలు కదండి, దేవుని వాక్యాన్ని. అర్థమైందా ఇప్పుడు? రిప్పుక పని మాట లేని పనికి మళ్ళీ ఎదవనా కొడుకులు మీర్రా. ఏసయ్య నాకు నా అకౌంట్ లో 275 రూపాయలు ఉన్నాయి. నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేసారు. అన్నం వండాను, కూర లేదు, నైట్ అంతా పస్తున్నాను. పొద్దునకి బిర్యానీ వచ్చింది. మళ్ళీ ఏసేనా ప్రియుడు నేనే ప్రియురాల్ని. ఈ పాటలన్నీ పాడి ఎదవనా కొడుకులు పని పాటలేరు, నా కొడుకులు పని పాటలేరు. ముండలు ఎవర్రా? మీరా మేమా? ఐఫోన్ 15 అక్కడ ఉప్పలపాల సెంటర్ లో ఎక్కడో తులం బంగారం అడిగిందంట. పొద్దున 8ంటికి 7ంటికి, సాయంత్రం 7ంటికల్లా తులం బంగారం చేయని దొరికేదంట. ఏసీ బాబాయ్ ఇచ్చాడంట. ఏసీ బాబాయ్ ఏసే పరువు తీసి దెంగుతున్నారు మీరు. ఎరుపుకు నా కొడుకులు పని పాట లేని నా కొడుకులు మీరు, బ్యావర్స్ నా కొడుకులు మీరు. ఎరుపుకుల్లో ఎరుపుకు రీల్స్ చేసేది మీరు, మేము కాదు. మీ ఎరుపు కొత్త దెంగ వచ్చాడా పెద్ద సైంటిస్ట్. సైంటిస్ట్ కొత్త దెంగ. ఎర్రిపుక ఇనేవాడు ఎర్రిపుకైతే చెప్పేవాడు చల్లరైపోతాడట. అల్లరా ఎర్రిపుకరే ఇల్రా. వెళ్ళి ఆ కొండలో కొండగాడికి వచ్చింది. హల్లెలూయా చూచి మహిమ అని పాటలు పాడుకో, 4 రూపాయలు వేస్తారు. ఏసై పేరు చెప్పుకొని కడుపు నింపుకుంది. అబ్బో దివాళీకి ఫుల్ జోడి